KH9 న్యూస్ కి స్వాగతం. మహిళా కాంగ్రెస్ అభ్యర్థినితో KH9 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేయడం ఎంత ముఖ్యమో సర్పంచ్ అభ్యర్థులుగా గెలిపించుకోవడం కూడా అంతే ముఖ్యమని సూరారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా సోడే మహేశ్వరి భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు గెలిపిస్తామని ముఖ్య కంఠంతో మీడియా ముందు తెలిపారు. ఇలాంటి యంగ్ డైనమిక్ లీడర్లే గ్రామ ప్రజలకు ఆయువు పట్టుగా ఉండాలని గ్రామ ప్రజలు తెలిపారు. 1వ వార్డు గూగుల్ కౌశల్య, 2వ వార్డు బ్యూక్యా స్వర్ణ, 4వ వార్డు కూరాకుల సరిత, 6వ వార్డు కూరాకుల వెంకయ్య, 7వ వార్డు సోడే మహేష్, 8వ వార్డు రమణబోయిన రాంబాబు. గ్రామ అభివృద్ధి సర్పంచ్గా మీకు అవకాశం ఇచ్చిన నాయకులు తర్వాత మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధి ఎలా చేయబోతున్నారు? గెలిచిన మరుక్షణం నుంచి గ్రామ అభివృద్ధిని డ్రైనేజీలు కానీ, వీధి లైట్స్లు కానీ, ఇందిరమ్మ కాలనీలు కానీ ఎమ్మెల్యేస్ అడిగి మరీ రిక్వెస్ట్ చేసి ఫండ్స్ ఏమన్నా వస్తే గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తామని ప్రజల్ని కోరుతున్నాం. మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు కొన్ని శాంక్షన్ అయినాయని తెలిసింది. ఇంకేమన్నా మీరు గెలిచిన తర్వాత నిరుపేదలకి పార్టీలకు అతీతంగా ఇస్తారా, లేదా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కాకుండా ఇంకా వచ్చే ఇందిరమ్మ ఇల్లులో ఉంటే అవి కూడా వచ్చేటట్టు పనులు చేస్తామని మాటిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వచ్చినవి కాకుండా ఇంకెక్కువ ఏమన్నా వచ్చేటట్లు ఉంటే అవి కూడా వచ్చేటట్లు ప్రజల అందుబాటులో అన్ని చేసేటట్టు సహకరిస్తామని కోరుతున్నాము. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఇక్కడ KTPS దగ్గరలో ఉంది. నిరుపేదలకు ఏమైనా ఉద్యోగాలు, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుపేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా మీ ద్వారా అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే మీది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడున్న యాష్ ప్లాంట్ వల్ల చెప్పండి. మాకు సూరారం గ్రామ పంచాయతీలోని మాకు కాంగ్రెస్ తరఫున టికెట్ వచ్చింది. మరి కాంగ్రెస్ తరఫున టికెట్ రావడానికి చాలామంది పెద్దలు మమ్మల్ని నమ్మి ఈ టికెట్ ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ సూరార సర్పంచ్ అభ్యర్థిగా మరి మా సోడే మహేశ్వరి గారు నిలుచున్నారు. మరి పాత సూరారం గ్రామంలోని ఈ కాంగ్రెస్ బరిలో దిగిన మహేశ్వరిని తప్పకుండా మా కాంగ్రెస్ అభ్యర్థులు అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా మొత్తం నాయకులు కలిసి అందరం గెలిపించుకొని ఊరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడి మరియు నిధులు తెప్పించుకొని పాత సూరారం గ్రామానికి మరియు ఇలాగే సైడ్ కాలువలు కానీ మరియు ఇంకా మిగిలిపోయిన రోడ్లు కానీ చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు ఇంకా నిరుపేదలకు అందలేదు. వాటిని కూడా నిరుపేదలకు అందించడానికి చాలా వరకు మేము కృషి చేస్తాం. మరియు నిరుద్యోగులు కూడా మా సూరారంలోని చాలామంది యువకులు చదువుకొని ఇంకా మరియు జాబులు రాని యువకులు ఉన్నారు. వాళ్ళను కూడా కేటీపీఎస్ వాళ్ళతో సంబంధించిన వాళ్ళతో మాట్లాడి KTPSలోని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. మరియు కామన్ మ్యాన్గా ఉంటే కాదు కాబట్టి మరి మా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని మరి వెళ్ళి మరి అధికారులతో పోరాడి మా KTPSలోని ఈ నిరుద్యోగులకి, నిరుపేదలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి కోరిన తర్వాత మరి అలాగే మా సూరారంలోని చాలా వరకు గ్రంథాలయం కూడా ఒకటి చిన్నది చేసి విద్యార్థులకి మరి చదువుకునే యువకులకి దాన్ని కూడా గ్రంథాలయం లాంటి చిన్నది ఏర్పాటు చేస్తాం. మరి ఈది లైట్లు కానీ వీధి లైట్లు కానీ మన డ్రైనేజీలు కానీ కొన్ని అలాగే మిగిలిపోయినాయి. వాటిని కూడా తక్షణమే ఒక 6 నెలల్లోనే మరి పెద్దల సంక్షేమంలో తీసుకెళ్ళి అవి అన్నీ మన సూరారం గ్రామాన్ని అభివృద్ధి దిశగా చేయటానికి మరి మొత్తం భద్రాద్రిలోని నెంబర్ 1 గ్రామ పంచాయతీగా చేయడానికి మన సూరారం కోసం మా సర్పంచ్ అభ్యర్థి చాలా కృషి చేస్తుంది. అలాగే మన కుల మత అతీతంగా ఈసారి కాంగ్రెస్ బలపరుచుతున్న సోడే మహేశ్వరి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ప్రార్థయపడుతున్నాం. మరి గ్రామ అభివృద్ధి కోసం చాలా వరకు మేము కృషి చేస్తామని మీకు చెప్తున్నాం. చివరిగా గ్రామ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? మీ అమూల్యమైన ఒక
మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KH9. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.